నమస్తే అందరికీ. నేను మీ స్వాతి సంతోష్. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, వీడియోస్ అప్లోడ్ చేద్దాం, మన ఓన్ కంటెంటే చేద్దాం. ఓకే, డైలీ కాదు, డే బై డే అంటే ఆల్టర్నేటివ్ డేస్గా అప్లోడ్ చేద్దాం. రోజు కాకుండా రోజు ఇడిచి రోజు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, మరి ఎలాగా, ఏ టైంకి అప్లోడ్ చేయాలి? ఏ టైంకి అప్లోడ్ చేయాలి అంటే మనం యూట్యూబ్కి ఇది అలవాటు చేయాలి. ఎలాగా, నేను ఈ టైంకి నా వీడియోని అప్లోడ్ చేస్తాను అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ 9 o'clockకి నా వీడియోని అప్లోడ్ చేశాను ఇవాళ. మళ్ళీ ఎల్లుండి కూడా నేను 9 o'clockకే నా వీడియోని అప్లోడ్ చేస్తాను. అలాగా అంటే ఈరోజు ఎల్లుండి అనేది కూడా మనం యూట్యూబ్కి అలవాటు చేయాలి. ఎలాగా, యూట్యూబ్కి ఒక అల్గారిథం ఉంటుందన్నమాట. అది చెక్ చేస్తుంది. ఒక 1 week, ఒక 10 days మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నామని మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. అలా అబ్జర్వ్ చేసి మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ సజెషన్స్లోకి మన వీడియోస్ని పంపిస్తుంది. సో అందుకని మనం ఏం చేయాలి, ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ 9 o'clockకి చేసి రేపు 11 o'clockకి చేయడము, ఇవాళ వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ సాయంత్రం ఇంకో వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ రేపు పొద్దున ఇంకో వీడియో అప్లోడ్ చేయడం, అలా అస్సలు చేయకండి. ఏం చేస్తారు, ఇవాళ ఒక వీడియోని మార్నింగ్ 9 o'clockకి అప్లోడ్ చేశారు కదా, 1 day గ్యాప్ ఇవ్వండి. లేదక్క నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తా అంటే ఇవాళ 9 o'clockకి చేస్తే రేపు కూడా 9 o'clockకి వీడియో అప్లోడ్ చేయండి. లేదు, నేను ఒక రోజు వదిలేసి ఇంకో రోజు చేస్తాను అనుకుంటే ఇవాళ మార్నింగ్ 9ంటికి చేస్తే ఎల్లుండి మార్నింగ్ 9ంటికి, అలాగా ఒక టైం పెట్టుకోండి. పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంకి మాత్రమే మీ వీడియోని అప్లోడ్ చేయండి. లేదా ఈవినింగ్ 5 o'clockకి మీరు వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, ఇవాళ ఈవినింగ్ 5 o'clockకి మీరు వీడియోని అప్లోడ్ చేశారు. అలాగే ఎల్లుండి ఈవినింగ్ 5 వరకు మీరు ఆగి 5ంటికి వీడియోని అప్లోడ్ చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, వైటీ స్టూడియోలో మన ఆడియన్స్ అనేవాళ్ళు ఏ టైంకి మన వీడియోస్ చూస్తున్నారని కూడా ఆడియన్స్ వాచ్ టైం అని చూపిస్తుంది. అక్కడ మీరు చెక్ చేసుకోండి మీ ఆడియన్స్ ఏ టైంకి యాక్టివ్గా ఉన్నారు అని. మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా 2 to 5 o'clock మధ్యలో మ్యాక్సిమం అయితే యూట్యూబ్ని చూస్తారు. సో మీరు ఈ టైంలో మీ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పర్టికులర్గా నేను ఇదే టైంలో మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి అని నేను చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా చూపిస్తుంది. సో మీ ఆడియన్స్ అనేవాళ్ళు ఏ టైంకి యాక్టివ్గా ఉన్నారో చూసుకొని మీ వీడియోస్ని ఆ టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ వైటీ స్టూడియో మాత్రం మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే వీడియోని పెద్ద వీడియోస్ అయితే ఎలా తీయాలి, షార్ట్స్ అయితే ఎలా తీయాలి. ఇప్పుడు మన ఫోన్ ఉంది, పెద్ద వీడియోస్కి అయితే హారిజాంటల్గా పెట్టి మనం వీడియో తీయాలి. అలాగే షార్ట్స్కి అయితే వర్టికల్గా పెట్టి మనం వీడియో తీయాలి. తర్వాత ఏ యాప్లో మనం ఈ వీడియోస్ని ఎడిట్ చేయాలి, చాలా యాప్స్ ఉంటాయి. మీకు అందులో ఏది బెస్ట్ యాప్ అనిపిస్తుందో వాటిని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ వీడియోస్ని ఎడిట్ చేసుకోండి. కైన్ మాస్టర్ కానీ, విఎన్ కానీ, ఇన్షాట్ కానీ. నేనైతే ఇన్షాట్ యాప్ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఇన్షాట్ యాప్ అనేది. నేను ఇందులో వీడియోస్ ఎడిట్ చేస్తాను. దాంట్లోనే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు. తర్వాత స్పీడ్, ఎంత స్పీడ్ పెట్టుకోవాలి, ఎంత స్పీడ్ తగ్గించుకోవాలి. తర్వాత క్యాన్వాస్ కూడా అండి. మనం లాంగ్ వీడియోకి అయితే 16:9 రేషియోలో మన లాంగ్ వీడియోస్ని పెట్టుకోవాలి. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకసారి ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి చూసుకోండి. అందులో ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తాయి. సో దట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చెప్పాయి కదా, పర్టికులర్ టైంలో అనమాట. ఒక టైం పెట్టుకోండి. ఇవాళ ఈ టైంకి వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే కూడా అదే టైంకి మీరు వీడియో అప్లోడ్ చేసుకోండి. మనకు వీడియో పెట్టగానే వ్యూస్ వచ్చేసేయాలి, సబ్స్క్రైబర్స్ వచ్చేసేయాలి అంటే అది జరగని పని. కొంతమందికి త్వరగా వస్తారు, కొంతమందికి లేట్గా వస్తారు. కొంచెం ఓపిక పట్టాలి అనమాట. కానీ సబ్స్క్రైబర్స్ మీకు కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, ట్రెండింగ్ మ్యూజిక్ యూస్ చేయండి షార్ట్స్కి. మనకి అక్కడ ట్రెండింగ్ మ్యూజిక్ అని చూపిస్తూ ఉంటుంది సజెషన్స్లో కానీ మీరు షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు. సో మ్యాక్సిమం ట్రెండింగ్ మ్యూజిక్ యూస్ చేసి మీ షార్ట్ని అప్లోడ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చాలామంది సబ్స్క్రైబర్స్కి మీ షార్ట్ అనేది రీచ్ అవుతుంది. దాని ద్వారా మిమ్మల్ని వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి, మనం షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు దాని మీద మీరు దేని గురించి అయితే చేస్తున్నారో ఒక
హెడ్లైన్ లాగా ఇవ్వండి. అప్పుడు వాళ్ళ సజెషన్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు షార్ట్ ఓపెన్ చేయకుండానే పైన మ్యాటర్ చూసి ఓహో ఇదా అని ఓపెన్ చేసి చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కింద మెసేజ్ చేయండి. అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.